శుభాలు తెలియజేస్తున్నా. గడిచిన దినములన్నీ దేవుడు మనలను, మన కుటుంబములను ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన రెక్కల చాటున భద్రపరిచిన దేవాతి దేవునికి వందనస్తులమైన దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మంచిది. మరి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన ధ్యాన అంశంలోనికి వెళ్ళిపోదాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము, పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మన ధ్యానాంశంలోకి వెళదాం. ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనం. నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా. ఈ దిన మన ధ్యానాంశం ఏంటంటే, నీ భార్య అయిన శారా ఎక్కడ? ఈ మాటల చేత దేవుడు మనందరినీ కూడా దర్శించినట్టు కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని తల వంచి, దేవా నీ వాక్యం చేత నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నీ వాక్యం నాకు అర్థమయ్యే రీతిలో బోధించమని అందరం కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవుడా, కరుడైన మా గొప్ప తండ్రి, ఈ దినం మీరు మాట్లాడితే వినాలని నీ సన్నిధికి వచ్చిన దీనులమైన మమ్మల్ని దర్శించండి అయ్యా. నీ వాక్యము చేత మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. శారాయి జీవితంలో ఉన్న అనేకమైన సత్యాలు మీరు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. స్త్రీలమైన మా అందరితో మాట్లాడండి. నీ వాక్యాన్ని వింటున్నటువంటి మేము అయా దైవికంగా క్రీస్తుని బండపై జ్ఞానం కలిగి మా కుటుంబాలను కట్టుకునే దైవికమైన జ్ఞానవంతురాలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని, నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్న నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని పిల్లలారా, మరొకసారి మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నా. ఇది మన ధ్యాన అంశంలోకి వెళ్ళిపోదాం. నీ భార్య అయిన శారా ఎక్కడ? సహజంగా మనం బయటకు వెళ్ళి రాగానే ఇంట్లో పిల్లలు, మనకున్న పిల్లలు ఒకళ్ళు కనిపించి ఒకళ్ళు కనిపించకపోతే వెంటనే అడుగుతూ ఉంటాం. పెద్దవాడు కనిపిస్తే, అరే చెల్లి ఎక్కడ పోయిందిరా, లేకుంటే అక్క ఉంటే తమ్ముడు ఎక్కడ పోయాడు, ఇలా అడుగుతూ ఉంటాం కదండి. అంటే మనిషి ఎప్పుడైనా ఒక మనిషి కనిపించకపోతే వెంటనే అడుగుతారు. లేకుంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, భర్త గారు ఉన్నప్పుడు వారి భార్యను అడుగుతారు, అయ్యా మీ భార్య ఎక్కడున్నది? లేకుంటే ఒకవేళ వాళ్ళ భార్య మాత్రం ఉండి భర్త గారు లేకపోతే, అమ్మ మీ భర్త గారు ఎక్కడికి వెళ్ళారు, ఇలా అడుగుతూ ఉంటారు కదండి. అలానే బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో మనం ప్రారంభంలో చూసినట్లయితే, దేవుని పిల్లలారా, సింధూర వనములో, మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో అబ్రహాం గారు తన గుడారం వేసుకుని ఆ గుడారంలో ఎండవేళ తన గుడారపు వాకిట కూర్చొని ఉన్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంటే అబ్రహాం గారు తన గుడారము వాకిట. అదే లోతుగాని జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయంలో ఆయన ఊరి గౌరి దగ్గర కూర్చున్నాడు. అబ్రహాం గారు మాత్రము తన గుడారపు వాకిట కూర్చొని ఉన్నారు. ముగ్గురు దేవుని యొక్క దూతలు ఆ ఎండవేళ అబ్రహాము ఇంటిని, అంటే తన గుడారాన్ని దర్శించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు రాగానే వారు విందుని ఏర్పాటు చేస్తారు. వారు భోజనం చేసిన తర్వాత, ఆ భోజనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ దేవుని యొక్క దూతలు అడుగుతూ ఉన్నారు. ఆ అబ్రహాం గారిని వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు, అయ్యా నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని అడుగుతూ ఉన్నారు. చెప్పాను కదా, ఎవరైనా మన ఇంటికి బంధువులు కానీ చుట్టాలు కానీ రాగానే ఏ ఒక్కరు కనిపించుకున్న వాళ్ళని అడుగుతారు, వాళ్ళు ఎక్కడున్నారండి, ఎక్కడికి వెళ్ళారండి, ఎప్పుడు వస్తారండి అని. అలానే మరి అబ్రహాం గారు గుడారం దగ్గరకు వచ్చినటువంటి, అంటే తనను దర్శించడానికి వచ్చినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు కూడా నీ భార్య అయినటువంటి శారా ఎక్కడ ఉన్నది అని అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక దినాన దేవుని పిల్లలైన మనందరినీ కూడా దేవుడు ఒక దినాన అడుగునై ఉన్నాడు. ఒకవేళ కుటుంబంలో భార్య మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటే ఆ భార్యను అడుగుతాడు, అమ్మా నీ భర్త ఎక్కడ ఉన్నాడు అని. ఒకవేళ భర్త గారు మాత్రమే దేవుని సన్నిధిలో ఉండి భార్య గారు దేవుని సన్నిధిలో కనిపించకపోతే ఒక దినాన దేవుడు అడుగుతాడు, అయ్యా నీ భార్య ఎక్కడ? లేకుంటే మన పిల్లలు కనిపించుకున్నా కానీ నీ పిల్లలు ఎక్కడ? నాకేం తెలుసయ్యా అంటే, మనుషులకైతే నాకేం తెలుసండి, లేకుంటే ఆ పని మీద వెళ్ళారని, ఈ పని మీద వెళ్ళారని ఏదో ఒకటి చెప్పి తప్పుకోవచ్చేమో. కానీ దేవుని సన్నిధిలో అయితే దేవుని ఎదుట మనం ఎవరూ కూడా అబద్ధం ఆడటానికి, మరొక మాట చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే మనుషులు మాట్లాడే ప్రతి మాట తీర్పు దినాన దేవునికి లెక్క చెప్పాలంట. మనం ఎక్కడికి వెళ్ళామో, ఏ పని చేసామో అదే చెప్పాలి దేవునికి. అంటే మన ఎదుటినటువంటి మన సహోదరులు అడిగినప్పుడు ఒకవేళ మనుషులకు అబద్ధం చెప్పామనుకోండి, తీర్పు దినానైతే మాత్రము అబద్ధం చెప్పి తప్పుకోవడానికి అవకాశం అనేది లేదు. అందుకనే
మరి చాలాసార్లు చాలామంది అడిగినప్పుడు వారు చేసేది ఒక పని అయితే వారు వెళ్ళింది మరొక స్థలానికైతే మరొకరు చెప్తూ ఉంటారు. జాగ్రత్త, దేవుని పిల్లలు మనం ఇప్పుడు కూడా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే పలుకవలను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కానీ దేవుని పిల్లలమైన మనము సత్యాన్ని చెప్పగలుగుతున్నామా? నిజమే చెప్తున్నామా? అయితే ఇక్కడ అబ్రహాము గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ భార్య ఎక్కడున్నది అని అడిగినట్లు మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, అయ్యా అదిగో అక్కడే గుడారంలో ఉన్నది, ఆమె ఎక్కడికి పోలేదు కానీ గుడారంలో ఒకటి ఉన్నదని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో కూడా చాలా మందిని దేవుడు ప్రశ్నించాడు. నీవెక్కడ ఉన్నావు, నీ తమ్ముడు ఎక్కడా, లేకుంటే నీవేం చేస్తున్నావు, ఇలా చాలా మందిని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండంలో మొట్టమొదటి వ్యక్తిని మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు తాను సృజించినటువంటి తన స్వహస్తాలతో చేసినటువంటి మొట్టమొదటి నరుడు ఆదామునే దేవుడు అడుగుతున్నాడు. చూడండి, ఈ 3వ అధ్యాయము 9వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆదామును పిలిచి ఏమడుగుతున్నాడు? నీవెక్కడ ఉన్నావు? అయ్యా, నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరిగా ఉంటిని కనుక భయపడి నేను చెట్టు చాటున దాక్కున్నాను అంటున్నాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీవు దిగంబరివని నీకు చెప్పినది ఎవరు? చూడండి, నీ భార్య ఎక్కడా అని అబ్రహామును దర్శించినటువంటి వ్యక్తులు అబ్రహాము గారిని అడుగుతున్నారు. దేవుడే స్వయంగా చల్లపూట వేళ ఆదామును దర్శించి మరి ఆదాము దగ్గరికి ప్రతి సాయంత్రము చల్లపూట వేళ దేవుడు వారితో సరదాగా చక్కగా సంతోషంగా ముచ్చటించడానికి ప్రతి చల్లపూటను వారిని దర్శిస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో అలానే దేవుడు మరలా వచ్చేసాడు. చల్లబడింది. ఆ చల్లబడగానే వారితో మాట్లాడడానికి, వారితో సంభాషించడానికి దేవుడు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆదాము గారు ప్రతిరోజు కూడా దేవుడికి ఎదురెళ్ళేవాడు. సహజంగా మనం కూడా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మన పిల్లలు ఏం చేస్తారంటే మా మమ్మీ వస్తుంది, మా డాడీ వస్తున్నారని సంతోషంతో పరిగెత్తుకుంటూ మనకు ఎదురొస్తారు. ఎప్పుడో తెలుసా, వాళ్ళు అల్లరి చేయకుండా మనం చెప్పిన మాట విని చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఎప్పుడైతే మనం చెప్పిన మాట వినరో వాళ్ళు రోడ్ల మీద అక్కడిక్కడ తిరిగి ఆడుకుంటూ ఉంటారో ఆ రోజు మాత్రం ఏం చేస్తారంటే ఎదురుకుండా రారు. అమ్మ కొడతాడేమో, లేకుంటే నాకు కొడతాడేమో అని భయానికి ఏం చేస్తారంటే దాక్కుంటారు. అప్పుడు వెంటనే వచ్చి అరే పెద్దోడా తమ్ముడు ఎక్కడ పోయిండు అని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఒకవేళ అన్నయ్య ఉండి తమ్ముడు లేకపోతే తమ్ముడిని అడుగుతారు. తమ్ముడు ఉండి అన్న లేకపోతే అక్క లేకపోయినా చెల్లి లేకపోయినా అక్క ఎక్కడికి పోయింది, చెల్లి ఎక్కడికి పోయింది అని అడుగుతూ ఉంటారు. అలానే చల్లపూట వేళ ఎదురు తోటలకు వచ్చినటువంటి దేవునికి ప్రతిరోజు కూడా ఆదాము హవ్వలు ఎదురుకుండా వెళ్ళేవాడు. ఎప్పుడైతే దేవుడు తెరవద్దని చెప్పినటువంటి పండును తిన్నారో ఆ రోజు మాత్రము, ఆ దినము మాత్రము దేవుని ఎదుటికి రాలేకపోయారు. వాళ్ళు ఏం చేశారంటే భయపడి దేవుని స్వరాన్ని విని దాక్కున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆదాముని అడిగాడు, నువ్వెక్కడ ఉన్నావు? ఆదాము ప్రతిరోజు నాకు ఎదురుగుండా వచ్చేవాడు, ప్రతిరోజు కూడా నా స్వరం వినగానే సంతోషంతో ఎదురుగుండా వచ్చేవాడు. కానీ ఈరోజు నీవు ఎక్కడ ఉన్నావు? మనం కూడా అన్నీ పంచుకున్నప్పుడు ప్రతి ప్రార్థనలో పాల్గొన్నాం. దేవుడు అన్ని అంటే మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు, మన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం వచ్చినప్పుడు అస్సలు ఏ ప్రార్థన బుధవారం అయినా శనివారం అయినా మరి ఆన్లైన్ ప్రేయర్ అయినా ఏ ప్రేయర్ అయినా కానీ అసలు మిస్ చేసుకోము. ఎందుకంటే మనం ఏదైనా కానీ దేవుడు ఏం చేస్తాడు, మనకి ఇస్తున్నాడు. ఒకవేళ మనకు బాగా కష్టాలు ఎక్కువైపోయినాయి అనుకోండి, శ్రమలు ఎక్కువైపోయినాయి అనుకోండి, బాధలు ఎక్కువైపోయినాయి అనుకోండి, నేను ఎంత ప్రార్థన చేసినా ఎంత భక్తి చేసినా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదని కొన్నిసార్లు అలిగి ఆ యొక్క ఆదాము గారు చెట్టు చాటును దాక్కున్నట్లుగా మనము కూడా ఎక్కడో ఉండిపోతాం. అమ్మ ఎందుకు రాలేదు ప్రార్థన కంటే ఏం లేదులేండి అని కొంతమంది దాటిస్తూ ఉంటారన్నమాట. ఇక దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను ఒకటేనాన్న అడగబోతూ ఉన్నాడు. అమ్మా శారమ్మా నువ్వెక్కడున్నావు, మరి అమ్మా నువ్వెక్కడున్నావు అని ఒకవేళ పాస్టర్ గారు కానీ అడిగితే అయ్యా ఏదో పనుందని ఒకవేళ సాకు చెప్పి తప్పుకోవచ్చేమో, కానీ దేవునికి మాత్రము సాకు చెప్పి తప్పుకోవడానికి అవకాశం మాత్రము లేదు. చూడండి దేవుని బిడ్డలారా, ఆదామును అడుగుతున్నాడు, నీవెక్కడ ఉన్నావు? ఒక దినాన నిన్ను అడగబోతున్నాడు, నీవెక్కడ ఉన్నావు? బుధవారం ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎక్కడున్నావు? శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? లేదంటే పరిశుద్ధ దినం సంఘమంతా వచ్చి దేవుని ఆరాధన చేస్తున్న సమయంలో నీవెక్కడ ఉన్నావు అని దేవుడు ప్రశ్నించనై ఉన్నాడు. దేవునికి ఏం సమాధానం చెప్తాం? మనుషులకైతే ఏదో ఒక సమాధానం చెప్పి తప్పుకోవచ్చేమో, కానీ దేవునికి మాత్రమే అబద్ధాలు చెప్పి తప్పుకోవడం మన వల్ల మాత్రము
కాదు. ఎందుకంటే మానవునికి తలకు పుట్టక మునిపే దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నవాడు. నువ్వు ఒక మాట చెప్పాలి అని మనసులో ఆలోచించినప్పుడే అది దేవుని దగ్గర ఫీడ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దేవుని ఎదుట నుండి తప్పుకోవడం మాత్రం చాలా కష్టం. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ ఆత్మ ఎదురు నుండి నేను ఎక్కడికి పోదును, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను ఏ పని చేసినా నాకంటే ముందుగా అది నీకు తెలిసే ఉంది. కాబట్టి నేను ఎలా తప్పుకోగలను అంటే, మనుషులు ఎదుటైతే మనము మాటలు తప్పించవచ్చేమో కానీ, ఒకటి చేసి మరి ఒక అబద్ధం చెప్పొచ్చేమో కానీ, దేవుని ఎదుట మాత్రం తప్పుకోవడానికి ఎవరికి అవకాశము లేదు. ఆదాముని అడిగాడు, నీవెక్కడ? ఒక దినాన దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతాడు, అలా నువ్వు ప్రార్థన జరిగినప్పుడు నీవెక్కడ ఉన్నావు, లేకుంటే ఆన్లైన్ ప్రేయర్ ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు, ఎందుకు రాలేదు? ఈ దినాన దేవుని పిల్లలారా, దేవుని కలిగినటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనం ఎక్కడ ఉంటున్నాం? మన ప్రార్థనా సమయంలో దేవుని మందిరంలో ఉండగలుగుతున్నామా? ఏదేదో తోట దేవుని సన్నిధి, దేవుని సహవాసానికి, దేవుని సంఘానికి సాదృశ్యం. చూడండి, చక్కగా దేవుని ఆరాధించే వీరు ఆ దినం మాత్రము దేవుని ఎదుటికి రాకుండా వారు చెట్టు చాటున దాక్కున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లమైనటువంటి మనం, దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనం, ఆయన సన్నిధికి మనం దూరంగా ఉంటే, ఏ ప్రార్థన మిస్ చేసుకున్నా, ఏ దేవుని సన్నిధికి రాలేకపోయినా తప్పక దేవునికి ఒక దినాన్ని లెక్క చెప్పవలసిన అవసరం అయితే మనది. మనుషులకు చెప్పకపోయినా పర్వాలేదేమో, సేవకులకు మనం ఏం చెప్పినా తప్పుకున్నా పర్వాలేదేమో, కానీ దేవునికి మాత్రము ఏదో చెప్పి తప్పుకోవడానికి అవకాశం మాత్రము లేదు. ఆదాముని అడిగాడు, నీవెక్కడ ఉన్నావు? ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో అనేక సార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు. అందరూ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉంటే మరికొంతమంది స్నేహితులతోనూ, మరికొంతమంది చుట్టాలతోనూ, మరికొంతమంది ఏదో వారికి ఏదో ఒక పని చేస్తూనో ఏదో ఒక పనిలో ఉండిపోతూ ఉంటారు. దయచేసి గమనించండి, ప్రార్థన ఉన్న ప్రతి సమయం కూడా దేవుడు నిన్ను దర్శించడానికి, ఏదేను తోటలోనికి ఆదాము హవ్వల దగ్గరకు వచ్చినట్లుగా నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి, నిన్ను దర్శించడానికి, ఆయన వాక్యము చేత నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ఆయన నీ దగ్గరకు వస్తాడనేటువంటి సత్యాన్ని మాత్రం మనం ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోయామా, దేవుడు మాత్రం మనం ఎక్కడనొక మాత్రము తప్పదు. రెండో వ్యక్తిని దేవుడు అడుగుతున్నాడు. ఇదే ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, ఇక్కడేమో మొట్టమొదటిగానేమో ఆదాముని అడిగాడు. ఎందుకు? దేవుని ఎదుటికి రాకుండా అతను దాక్కున్నాడు. ఎందుకు? దేవుని ఆజ్ఞను అతను అతిక్రమించాడు కాబట్టి. రెండవ వ్యక్తి కయ్యను అడుగుతున్నాడు. రెండవ వ్యక్తి ఎవరంటే కయ్యను హేబేలు, ఆదాము హవ్వల మొట్టమొదటి సంతానం. ఇద్దరు కుమారులు, పెద్దవాడు కయ్యను, చిన్నవాడు హేబేలు. వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ తీసుకుని వెళ్ళారు. కయ్యనైతే తన పంట పొలంలో కొంత తీసుకుని వెళ్ళాడు. హేబేలు తన మందులో తొలుచూలు పుట్టిన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళినప్పుడు హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. ఎప్పుడైతే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడో పెద్దవాడైనటువంటి కయ్యను కోపము చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. అంటే వెనకాల వచ్చిన వారు, కొత్తగా మందిరానికి వచ్చిన వారు, వాళ్ళు ఏదైనా ఒక పాట పాడినా, లేకుంటే ఏదైనా ఒక దైవికమైన కార్యం చేసినా కానీ కొంచెం సీనియర్టీ ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మీకంటే ఫస్ట్ నుండి మేము ఎప్పుడున్నా ఉన్నాం, మేము చేయలేదు, వీళ్ళైతే నిన్న కాక మొన్న వచ్చారు, అబ్బో వీళ్ళైతే బాగా ఉరుకుతున్నారు అనుకుంటూ ఉంటారు చాలాసార్లు కదండి. అలానే పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే, చిన్నవాళ్ళని చూసి మేము పెద్దవాళ్ళం, మేము ఏదైనా చేయాలి, మేము చేస్తే బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తాం. కానీ చిన్నవారు చేసినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళే, వాళ్ళు ఏం చేస్తారులే అనుకుంటూ ఉంటాం. కానీ చిన్నవాడైనటువంటి హేబేలు మాత్రం దేవునికి శ్రేష్టమైన అర్పణను తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళినప్పుడు అతని అర్పణ దేవుడు అంగీకరించినందుకు అన్న కోపం పెట్టుకుని సొంత తమ్ముడిని చంపేశాడు. దీనంతటి కలిగిన కారణం ఏంటంటే, ఆజ్ఞాతిక్రమమే పాపం. అంతకుముందు చావు లేదు, మరణం లేదు, ఒకరినొకరు ద్వేషించుకునేది లేదు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, దేవుడు ఏదైనా తోటలో ఉన్న వారిని బయటికి త్రోసివేశాడు. ఆ తర్వాత వారికి 2 కుమారులు పుట్టారు. ఆ కుమారులే కయ్యను, హేబేలు. వీరిద్దరు కూడా పెరిగారు, పెద్దగయ్యారు. పెద్దవాడేమో చక్కగా పొలం, దేవుడు చెప్పాడు కదా, నువ్వు బ్రతికినంతకాలం కూడా కష్టపడి చెమట వచ్చి భూమి పంట పండించుకుని తినమని. ఆ యొక్క దేవుడు శపించిన శాపం ప్రకారం, అంటే దేవుని యొక్క సన్నిధిలో వారు వెలివేయబడిన తర్వాత ఏదైనా తోటలో
పెద్దవాడు పంట అంటే పంట పొలము పండిస్తూ ఉన్నాడు. చిన్నవాడేమో గొర్రెలు మేపుతూ ఉన్నాడు, గొర్రెలు కాపరి ఉన్నాడు. ఇంకా ఆ పంట కాలం వచ్చింది, పెద్దవాడేమో పంట పొలంలో కొంత తీసుకుని వెళ్ళాడు. ఈ యొక్క హేబేలు కూడా తన గొర్రె మందలో నుండి తొలుచూలు పుట్టిన వాటిని, శ్రేష్టమైన వాటిని, బలమైన వాటిని దేవునికి అర్పణగా తీసుకుని వెళ్ళాడు. ఇతని అర్పణ దేవుడు అంగీకరించినందుకు ఈ యొక్క అన్న కోపపడి ఏం చేశాడంటే సొంత తమ్ముని మీద పడి చంపివేసినట్లుగా చూస్తున్నాం. దేవుడు హేబేలు అర్పణ అంగీకరిస్తే ఇక్కడ చూడండి, అన్ననేమో తమ్ముడిని చంపేశాడు. దేవుడిని అడగాలి కదా, ఎవరిని? దేవుడిని అడగాలి. దేవుడా, నేను అర్పణ తీసుకుని వచ్చాను, నా అర్పణ నువ్వు ఎందుకు అంగీకరించలేదని దేవుడిని ప్రశ్నించాలి. దేవుడు అర్పణ అంగీకరించడం ఏంటి, అన్న తమ్ముడిని చంపేయడం ఏంటి? వెంటనే దేవుని యొక్క సన్నిధిలోనికి ఈ హేబేలు యొక్క రక్తం అంతా దేవునికి మొరపెట్టిందంట. హేబేలు రక్తం ఏం చేసిందంట అంటే దేవునికి మొరపెట్టింది. రక్తంలోనే ప్రాణం ఉన్నది. చూడండి, ఈ యొక్క రక్తము దేవునికి మొరపెట్టినట్లుగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, 10వ వచనంలో మనం చూసినట్లయితే, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడ అని దేవుడు అడిగినప్పుడు ఈయన అంటున్నాడు కదా, నాకేం తెలుసు అయ్యా, మా తమ్మునికి నేను కావలివాడనా? వాస్తవంగా వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు అంటారండి. మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో తమ్ముడికి తెలుసు, తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో అన్నయ్యకి తెలుసు. కానీ అడిగితే కొన్నిసార్లు పిల్లలు నిజం చెప్పరు, ఏమో నాకు తెలీదు, అబద్ధం చెప్తూ ఉంటారు. ఇక్కడ కయ్యను గారు కూడా అదే అబద్ధం చెప్తున్నారు. ఏమయ్యా కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అని అంటే, నా తమ్ముడు నెమ్మది కావలివాడా అని దేవునినే ప్రశ్నిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే, పిల్లలు ప్రార్థనకు రావలేదంటే వాళ్ళు రావాలండి, మేమేం చేస్తాం, ప్రక్కన బ్రదర్స్ రాలేదేంటండి, లేకపోతే సిస్టర్స్ రాలేదంటే ఏమోనండి మాకేం తెలుసండి వాళ్ళ గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కలిగినటువంటి మనము చాలాసార్లు ఇలానే జవాబు చెబుతూ ఉంటాం. ఎవరి లెక్క అంటే కయ్యూను లెక్క. ఇది నాన్న కయ్యూను అడుగుతూ ఉన్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడి యొక్క రక్తము భూమిలో నుండి నాకేం చేసింది, మొరపెడుతుంది. రక్తం యొక్క స్వరము దేవునికి మొరపెట్టిందంట. చూడండి దేవుని బిడ్డలారా, మనము కయ్యూను లెక్క చాలాసార్లు అబద్ధాలు చెప్పి తప్పుకోవచ్చేమో, కానీ దేవుని ఎదుటి నుండి తప్పుకోవడం మాత్రం చాలా కష్టం. మొదటిగా ఆదాముని అడిగాడు, నీవెక్కడ ఉన్నావు? రెండవదిగా నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఒక దినాన దేవుడు మన తమ్ముళ్ళు కానీ, మన అన్నయ్యలు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన గ్రామస్తులు కానీ, వారి కొరకు మనం బ్రతికుండగా ప్రార్థన చేయకపోతే, వారు రక్షణ పొందకపోతే, వారు దేవుని రాజ్యంలో లేకపోతే, రేపు పొద్దుట దేవుడు తప్పక తీర్పు దినాన మనల్ని ఏం చేస్తాడు? కయ్యూను అడిగినట్లుగానే నీ తమ్ముడు ఎక్కడా అన్నట్లుగానే మన కుటుంబీకులకు వచ్చినటువంటి బాధ్యత భారాన్ని రక్షణ పొందిన మన మీదే దేవుడు పెట్టాడు. తప్పక దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? అడుగుతాడు. మరి అందుకే మనం బ్రతికుండగానే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకోవాలంటే మన కుటుంబీకుల కొరకు, స్నేహితుల కొరకు, మన దేశం కొరకు, మన గ్రామం కొరకు దేవుడు తట్టు చేతులెత్తి ప్రార్థించి వారిని రక్షించుకుని, అంటే నిత్య జీవానికి వారిని వారసులుగా మనము చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అంతేగాని నాకేం తెలుసండి, వాళ్ళ గురించి మాకు తెలియదండి అంటే మాత్రము దేవుడు అడుగుతాడు. వారిని గురించి అంటే నశించిపోతున్న ఆత్మలను గురించినటువంటి బాధ్యత భారము రక్షణ పొందిన ప్రతి ఒక్కరి మీద కూడా దేవుడు పెట్టాడు. అయితే ఒక దినాన దేవుడు అడిగినప్పుడు మన స్నేహితుల గురించి, బంధువుల గురించి, ప్రభా వారు కూడా ఇదిగో నీ రాజ్యంలో ఉన్నారు అని మనం సంతోషంగా చెప్పగలమా? చెప్పాలి అంటే మనం అవకాశం ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారికి దేవుడి ప్రేమను ప్రకటించాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారిని దేవుడి సన్నిధికి మనం ఏం చేయాలండి? నడిపించే వారిగా మనం ఉండాలి. 3వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. షారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? షారా గారి దాసి హాగరు ఈమెం చేసిందంటే పారిపోతూ ఉంది. ఈమెం చేస్తుందంటే పారిపోయి అరణ్యంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంది. ఇంకా నాకెవరూ లేరు, అనవసరంగా నేను షారమ్మ మాట విన్నాను, అబ్రహాం గారికి భార్యనయ్యాను, ఇప్పుడు నేను గర్భవతినయ్యాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఒంటరిగా ఏడుస్తూ ఉంది. వాస్తవంగా
అబ్రహాము షారాను దేవుడు పిలిచిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన పుత్రుని ఇవ్వకముందే మరి షారమ్మ గారు తొందరపడి అబ్రహాం గారికి ఒక చక్కని చెడ్డ సలహా ఇచ్చింది. ఏమనంటే, అయ్యా ఇగో ఈ హాగరునితోనైనా నువ్వు ఉంటే ఆమె వలనైనా మనకు పిల్లలు పుడతారు, దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు పిల్లలు ఇస్తాడని చెప్పావు, కానీ ఇంతవరకు కూడా పిల్లలు పుట్టలేదు, కాబట్టి ఈ షారా వల్లైనా మనకు పిల్లలు పుడతారని చెప్పినప్పుడు ఈ యొక్క అబ్రహాం గారు వెంటనే షారమ్మ గారి మాట వినేసి ఆ హాగర్ని దగ్గర తీసుకున్నప్పుడు ఆమె గర్భవతి అయింది. ఎప్పుడైతే ఆమె గర్భనైతినని తెలుసుకున్నదో అప్పటి నుండంట ఈమెకి ఎలా ఉందంటే షారమ్మకు పిల్లలు లేదంట. ఆమె దృష్టిలో ఈమె నీచంగా కనిపిస్తుందంట. తన యజమానురాల్ని నీచంగా చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు ఈ యజమానురాలకు కోపం వచ్చి ఈ షారాయిని బాధ పెట్టినప్పుడు ఈమె తట్టుకోలేక ఏం చేసిందంటే ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది. మరి పారిపోయి ఆమె అరణ్యంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 16వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దానికి చేయమని షారాయి తనకు చెప్పాను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, ఎక్కడికి పారిపోయిందంటే షూరు అరణ్యానికి పారిపోయింది. అక్కడ ఒక నీటి బొగ్గు ఉంటే ఆ నీటి బొగ్గు దగ్గర కూర్చొని ఏడుస్తుంటే దేవుని దూత ఆకాశం నుండి దిగివచ్చి షారాయి దాస్యమైన హాగరు అని పిలుస్తుంది. వాస్తవంగా అరణ్యంలో ఎవరూ లేదు, షారాయి ఒక్కటి అంటే హాగరు ఒక్కతే మాత్రమే ఉంది. ఆ నీటి బొగ్గు దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అనవసరంగా నేను ఏం చేశానంటే షారమ్మ మాట విని అబ్రహాం గారి భార్య అయ్యాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటని ఏడుస్తూ ఉంటే దేవుడు అడుగుతుంది, షారాయి దాస్యమైన హాగరు నీవు ఎక్కడి నుండి వచ్చింది. చాలాసార్లు మనం చాలా బాధలో, కష్టంలో, శ్రమలో ఉన్నప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే, అయ్యో ఏమైందండి, మీరు చాలా బాధలోను కష్టాల్లోనూ ఉన్నారని దేవుడు నాతో మాట్లాడాడండి, అందుకే వచ్చానండి అని అన్నారనుకోండి, మనం షాక్ అవుతాం. ఇదేంటి, నేను కష్టంలో, నేను శ్రమలో, నేను బాధలో ఉన్నానని వీరికి ఎలా తెలుసు, వీరికి ఎవరు చెప్పారు అని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆశ్చర్యపడుతూ ఉంటాం కదండి. ఇది నాన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హాగర్ అనుకుంటుంది, ఇంకెవరూ లేరు, ఇక నా జీవితం ఇంతే, అబ్రహాం గారి ఇంట్లో నుండి వచ్చేసాను, ఇక నేను చావాలో బ్రతకాలా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఆమె ఏడుస్తూ కూర్చుంది. ఏడుస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. షూరు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక నీటి బొగ్గు ఉంటే ఆ దాహం వేస్తే నీరు త్రాగొచ్చు అన్నట్టు ఆ నీటి బొగ్గు దగ్గర కూర్చొని ఏడుస్తుంటే దేవుని దూత వెంటనే ఆకాశంలో దేవుడు హాగర్ దగ్గరికి దేవుడు తన దూతను పంపాడు. చాలాసార్లు మనం కూడా ఒంటరిగా శ్రమల్లో, కష్టాల్లో నలిగిపోయి కుమిలిపోతున్న సమయంలో దేవుడు ఎవరితోనో మాట్లాడి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా చాలాసార్లు దేవుని సేవకులు మన గృహాలను దర్శిస్తూ ఉంటారు. దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అనుకుంటాము, నిజంగా దేవా నీవు నా ప్రార్థన విన్నావయ్యా, నా కష్టాలను చూసావయ్యా, నా కన్నీటిని నువ్వు చూసావు కనుకనే వెంటనే నీ దాసును ఏం చేశావు, పంపించావు. చాలాసార్లు దేవుడు మన బాధతో, వేదనతో ఉన్నప్పుడు హాగరు కనుక నాకు ఇంకెవరూ లేరు, నా జీవితం ఏమిటి ఇలా అయిపోయిందని ఏడుస్తున్న సమయంలో, అరణ్యంలో ఒంటరిగా ఉన్న సమయంలో హాగర్ దగ్గరకు దేవుడు దూత వచ్చినట్లుగా అనేక సార్లు దేవుడు కూడా మనల్ని దర్శిస్తాడు. అనేక సార్లు దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ షారాయి దాస్యమైన హాగరుని అడుగుతుంది, షారాయి దాస్యమైన హాగరు పేరు పెట్టి పిలుస్తుంది. ఏమని అడుగుతుందండి? ఈ హాగరుకు ఆశ్చర్యం, అసలు ఈమె ఎవరు, ఈయన ఎవరు, నా పేరు పెట్టి, మరి నా యజమానురాలు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఎంత ఆశ్చర్యం అంటే, కొత్త వ్యక్తులు వచ్చి, ఎప్పుడు మనం చూడని వ్యక్తులు వచ్చి మన పేరు పెట్టి పిలిస్తే ఎంత ఆశ్చర్యం. లూకాసు వార్తలో కూడా 18వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు వారు ఎరుకోకుండా ఆ మార్గంలో వెళ్ళుచున్న సమయంలో మరి అనేక మంది కూడా యేసయ్య వస్తున్నాడని స్వస్థతల కోసం, కొందరు యేసు ప్రభువును చూడాలని, కొందరు యేసు ప్రభువును తాకాలని, కొందరు యేసు ప్రభు స్వరాన్ని వినాలని, కొందరు ఆయన బోధలు వినాలని, కొందరు ఆయనను వెంబడించాలని, కొందరు ఆయన కొన్ని తప్పులు పట్టుకోవాలని, కొందరు రకరకాలుగా చాలామంది యేసు ప్రభువును వెంబడించేవారు. అలానే యేసు ప్రభు వారు వస్తున్నారన్న వార్త వినగానే ప్రజలందరూ కూడా తండోపతండాలుగా మరి వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే,
ఆ గ్రామంలో ఉన్నటువంటి జక్కయ్య అనేటువంటి ఒక పొట్టి వ్యక్తి ఉన్నాడు. ఈయన సుంకము వసూలు చేసే వ్యక్తి. ఈయన కూడా అందరూ కూడా యేసు 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 అంటారు. అసలు యేసు ఎవరు? ఎప్పుడైనా మన ఏరియాకి మరి మన ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కానీ లేకుంటే ఎంపీలు గారు కానీ లేకుంటే మన సీఎం గారు కానీ వస్తున్నారంటే మొత్తం అంతా కూడా ప్రచారం చేస్తారు. ఏమనంటే ఈరోజు మన గ్రామానికి సీఎం గారు వస్తున్నారు, అందరూ రావాలని పెద్దగా అందరూ కూడా ఏం చేస్తారంటే అందరికీ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉంటారు కదండి. అలానే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం కూడా ఏం చేస్తామంటే అప్పుడు వెంటనే ఆ యొక్క వర్తమానాన్ని విని అబ్బో సీఎం గారు వస్తారంట వెళ్ళాలి, సీఎం గారు వస్తారంటే ఏం చేయాలి? వెళ్ళాలి. ఏం చెప్తారో లేకుంటే ఎమ్మెల్యే గారు వస్తారంట ఏం చెప్తారో వినాలి అని ప్రజలందరూ కూడా తండోపతండాలుగా పరిగెడుతూ ఉంటారు. అలాగే ఈ జక్కయ్య కూడా యేసు వస్తున్నాడంట యేసు వస్తున్నాడంట అని ప్రజలందరూ అనుకుంటుంటే అసలు అందరూ యేసు 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 అంటారు. ఈ యేసు ఎవరో నేను కూడా చూడాలని ఆ జక్కయ్య పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారు వెళ్ళే ఆ దారి దగ్గరికి ప్రజలందరూ వెళుతూ ఉంటారు. జనసమూహంతో కలిసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చాలామంది జనసమూహంలో ఉన్నారు, అప్పటికే చాలామంది ప్రజలు ఉన్నారు. అప్పటికే వెంటనే జక్కయ్య అనుకున్నాడు, ఇంతమంది జనసమూహంలో నేను చాలా పొట్టివాడిని, నాకు కనిపించరు కదా, నేనేం చేయాలని నిరాశపడకుండా వెంటనే ఏం చేశాడు? చుట్టూ ఆలోచన చేశాడు. సహజంగా పొట్టి వాళ్ళకి చాలా తెలివి ఎక్కువ అంటూ ఉంటారు, పొట్టి వాళ్ళకి పుట్టిన బుద్ధులుంటాయి అంటూ ఉంటారు. అంటే దేవుడిచ్చిన జ్ఞానం ఏమో తెలియదు కానీ చాలా వరకు పొట్టివారు చాలా తెలివిగానే ఉంటూ ఉంటారు. అయితే చూడండి, ఈ జక్కయ్య ఏం చేశాడంటే వెంటనే నాకు కనిపించరు కదా యేసయ్య, నేను ఎందుకు ఉండాలి అని వెళ్ళిపోలేదు. ఆ యేసును చూడకుండా వెళ్ళిపోలేదు కానీ చుట్టూ చూస్తారంట అక్కడ ఒక మేడి చెట్టు కదంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మేడి చెట్టుకి కూర్చొని ఆ చెట్టు మీద కూర్చుండైనా ఆ యేసు ఎవరో చూడాలని ఆశతో చూస్తూ ఉన్నాడంట. యేసు ఎవరో అని చూడబోరాడంట. ఎవరండి? పొట్టివాడైనటువంటి జక్కయ్య. వెంటనే యేసు ప్రభు వారు ఆ దారి గుండా వెళుతూ ఎంతో మందిని యేసు ప్రభు వారిని తాకాలని ఎంతో మంది వచ్చారు. యేసు ప్రభువును చూడాలని చాలామంది వచ్చారు, స్వస్థతల కొరకు చాలామంది వచ్చారు. కానీ యేసు ప్రభు వారంట జక్కయ్య కూర్చున్నటువంటి ఆ మేడి చెట్టు మీదకి ఆ చెట్టు పైకి అక్కడికి వచ్చి ఆ చెట్టు పైకి చూస్తూ జక్కయ్య త్వరగా దిగమని అతని పేరు పెట్టి ఏం చేశారు? పిలిచారు. జక్కయ్యకు ఆశ్చర్యం, యేసు ఎవరో చూడాలని నేను అనుకుని వస్తే ఈ యేసయ్య నన్నే పేరు పెట్టి ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసు. చాలామంది అడ్రస్ ప్రూఫ్లు అడిగితే కరెక్ట్ ఎవరు? ఒక పేరు అయితే మరొకటి చెప్తారు, ఒక దగ్గర ఉంటే మరొక అడ్రస్లు ఇస్తూ ఉంటారు. అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫేక్ అడ్రస్లు ఇస్తూ ఉంటారు, లేని కొత్త అబద్ధపు మరి అడ్రస్లు ఇస్తూ ఉంటారు, అబద్ధపు పేర్లు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జక్కయ్య ఆ చెట్టు మీద ఉన్నప్పుడు ఆ చెట్టు మీద నుండి వెంటనే యేసు ప్రభు స్వరాన్ని వినగానే వెంటనే దిగి వచ్చాడు. ఈయనకు ఆశ్చర్యం, ఇదేంటి ఈ యేసు ఎవరో చూడాలని నేను వస్తే నా పేరు పెట్టి ఏం చేశాడు? పిలిచాడు. నా పేరు తెలిసిందంటే నా జీవితం అంతా ఆయనకు తెలిసే ఉంటుంది. వెంటనే సంతోషంతో దిగినట్లుగా తన ఇంట చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ యేసు ఎవరో అని చూడాలని నీకు కూడా ఆశ ఉన్నట్లయితే తప్పక జక్కయ్య వలె యేసును వెంబడిస్తే ఆ యేసును చూడడానికి, ఆ యేసయ్యని కలుసుకోవడానికి నువ్వు దేవుని మందిరానికి వస్తే యేసయ్య నీ ఇంటికి వస్తాడు, నీతో కలిసి ఉంటాడు, నీతో కలిసి సహవాసం చేస్తాడు, నీ పేరు పెట్టి పిలుస్తాడు. హాగరు ఏడుస్తూ ఉంటే షారాయి దాస్యమైన హాగరు ఎక్కడి నుండి వచ్చింది అని పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు నీ పేరు, నువ్వెక్కడ ఉంటావు, ఏం చేస్తావు, సమస్తం కూడా దేవునికి తెలుసు. ఇది నా ప్రియ దేవుని పిల్లలారా, నువ్వెక్కడి నుండి వచ్చినా ఏ పని చేసినా దేవుని పిల్లలమైనటువంటి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదాము చెట్టు చాటుకున్నానని చెప్పాడు. హేబేలు మాత్రం కయ్యూరు మాత్రం నీ తమ్ముడు ఎక్కడ? హేబేలు అంటే నాకేం తెలుసు, నా తమ్ముడికి కావలి వాడినా అన్నాడు. మూడో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే హాగరు నువ్వెక్కడి నుండి వచ్చావంటే అయ్యా నేను నా యజమానురాల దగ్గర నుండి నేనేం చేస్తున్నాను? పారిపోతున్నాను అంటే హాగరు సత్యాన్ని ఏం చేసిందండి? ఒప్పుకుంది. మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుడు ప్రశ్నించినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నారు. యోబు గ్రంథము 1వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దానికి ముందు 6వ వచనం కూడా మనం చదువుదాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తపస్సించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని
వాళ్ళని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అంటే ఆకాశం నుండి దేవుని దూతలు వచ్చి భూమి అంతా కూడా సంచారం చేస్తారు. ఎవరింట్లో ప్రార్థన చేస్తున్నారు, ఎవరు దేవుని స్తుతిస్తున్నారు, ఎవరు దేవుని కనపరుస్తున్నారు, ఎవరు దేవుని సహాయ కొరకు వేడుకుంటున్నారు, అందరినీ కూడా దేవుడు దర్శిస్తారు. అంటే దేవుని దూతలు దర్శిస్తారు అనమాట. తెల్లవారు ముందే ప్రతి గృహాన్ని దేవుని దూతలు దర్శిస్తారు. పక్షులు చూడండి, తెల్లవారు చూడగానే లేచి దేవుడు స్తుతిస్తూ ఉంటాయి. దేవుని దూతలు మన ఇంటికి వచ్చినప్పుడు మనము మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? మన గృహంలో నుండి ప్రార్థన వినిపిస్తుందా? దేవుని పాటలు వినిపిస్తున్నాయా? ప్రియ దేవుని పిల్లలారా, చూడండి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుని దూతలంటే ఈ భూమి మీద దేవుని పిల్లలైన వారి దగ్గరికి అందరి దగ్గరికి వచ్చి ఒక్కొక్క గృహాన్ని దర్శించి దేవుని యొక్క సన్నిధికి మరలా తిరిగి వెళ్ళిపోయారంట. వారితో పాటు అపవాది కూడా ఏం చేశారంటే దేవుని సన్నిధిని నిలవడానికి వెళ్ళారంట. వెళ్ళిన వాళ్ళందరూ కూడా, అయ్యా ప్రవీణ్ ప్రార్థన చేస్తున్నాడు, లేకుంటే మహేష్ ప్రార్థన చేస్తున్నాడు, లేకుంటే పలానా సహోదరి కష్టంలో ఉంది, పలానా బ్రదర్ బాధల్లో ఉన్నారు అని అన్ని చెప్పుకుంటూ పోతూ ఉన్నారంట. అన్ని చెప్పుకుంటూ పోతున్నారు అంటే వారి పరిస్థితులన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో జరిగిన విషయం ఏంటంటే, మరి ఈ అపవాది కూడా దేవుని దూతలంతా చెప్పడం అయిపోయిన తర్వాత అపవాది వెళ్ళి నిలబడిందంట. అపవాది అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి? నీవు ఎక్కడి నుండి వచ్చితివి అంటే దేవుడు అపవాదం కూడా ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు. ఒకటి, దేవుడు మనుషులు ఏం చేస్తాడంటే ప్రశ్నిస్తాడు. రెండవది, అపవాదం కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు. అడిగాడు కదా యోబు గ్రంథంలో, నీవు ఎక్కడి నుండి వచ్చావంటే, నాకేం పని లేదయ్యా, భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ, ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు ఏం చేయాలి? నేను ఏదో కొట్లాట్లు పెట్టాలి, సమస్యలు పెట్టాలి, వారి కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేయాలి. అంతేకాదు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా నా యొక్క మార్గంలో నేను ఏం చేయాలంటే నడిపించుకోవాలి. ఏం చేస్తాడంటే అపవాది గారు ఏం చేస్తాడండి? దేవుని సన్నిధికి రానియడు. ఒక వ్యక్తి అంట దేవుని సన్నిధికి రావాలంటే 3 వ్యక్తులు పోటీ పడతారంట. మొదటి సాతానుడు అంటాడంట, అసలు ఈరోజు ఈ వ్యక్తిని నేను ప్రార్థనకే వెళ్ళలేమని అంటాడు. రెండోవాడు అంటాడంట, రెండవ అపవాది అంటాడంట, ఈరోజు ఈ వ్యక్తి ప్రార్థనకు వెళ్ళినా ప్రార్థనలో మాత్రం నేను కూర్చొనియను, ప్రార్థనలో మాత్రం ఏం చేయనివాడు అంటే కూర్చొనివాడు. ఒకవేళ మీ ఇద్దరు ఓడిపోతే ఓడిపోతారేమో, కానీ నేను మాత్రం ఓడిపోను, ప్రార్థనలో కూర్చున్న వాక్యం మాత్రం ఏం చేయను, విననివ్వను. చాలామంది ప్రార్థనకు రావాలంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆటంకం. బైబిల్ పట్టుకున్నానండి, బైబిల్ పట్టుకుని బయలుదేరి వచ్చేసరికి చుట్టాలు వచ్చారండి. బైబిల్ పట్టుకొని గుమ్మం దాటుతుంటేనే ఎవరో వచ్చారండి, స్నేహితులు వచ్చారండి, ఫ్రెండ్స్ వచ్చారండి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఏదో ఒకటి. చాలామంది దేవుని సన్నిధికి రాకుండా ఉండి రీజన్స్ చెప్తూ ఉంటారు కదండి. అంటే దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, అపవాది ఎప్పుడు కూడా ఒక విశ్వాసిని, ఒక దేవుని బిడ్డను ఏం చేయాలనుకుంటాడంటే దేవుని సన్నిధికి, దేవుని ప్రేమకు దూరం చేయాలని వాడు ప్లాన్ అంటారు. మొదటి వాడు రానివాడంట, రెండోవాడు కూర్చొనివాడంట. చాలామంది ప్రార్థనకి రావడం చాలా కష్టంతో వస్తారు. వచ్చిన తర్వాత సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది, కిర్ర అని రింగ్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్ రాగానే ఏం చేస్తారు? హలో, వస్తున్నా, చర్చిలో ఉన్నాను అనుకుంటే ఏం చేస్తారంటే చాలామంది ఫోన్ పట్టుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అపవాది కూడా ముందే పోటీ పడతాడు. మొదటివాడు అసలు నేను చర్చికి రానని అంటాడంట. రెండోవాడు అంటాడంట, నేను చేస్తాను కదా ప్లాన్, చర్చిలో కూర్చొని నువ్వెందుకు, నువ్వు కాసేపు ఎట్లా బట్టి నేను గెలిచి వచ్చిన నువ్వు సంతోషపడు, నువ్వు బాధపడకు, నేనున్నా కదా, నేను చూసుకుంటాను అంటాడంట రెండోవాడు. ఆ రెండోవాడు ఒకవేళ ప్రార్థనలోకి వచ్చి కూర్చోగానే ఏదో ఒకటి గుర్తొస్తుంది. చాలామందికి స్త్రీలకి బీరువాకి తాళం వేసి వచ్చినా రాలేదు, అసలు అలమారికి తాళం ఎక్కడ పెట్టానో తాళం వేసి, గ్యాస్ బంద్ చేస్తానా లేదా, చర్చిలోనే కూర్చుంటారు కానీ ఆలోచనలు మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ డబ్బులు ఎక్కడైనా పెడితే ఆ డబ్బులు లేవు, బంగారం ఉంటే బంగారం ఉన్నదో లేదో. మనుషులు మాత్రమే దేవుని మందిరంలో ఉంటారు కానీ మనస్సు మాత్రము వారు విడిచివచ్చినటువంటి ధనము చుట్టూ, బంగారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాక్యం అన్నది కదా, నీ ధనం ఎక్కడుండును, నీ మనస్సు అక్కడే ఉండును అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా చాలాసార్లు మందిరంలో మనుషులు ఉంటారు కానీ మనస్సు మాత్రం మందిరంలో ఉండదు, వాక్యం మీద మాత్రం మనసు ఉండదు. మరికొంతమంది దేవుని మందిరానికి వచ్చిన వాక్యాన్ని వినరు, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు, లేకుంటే కొంతమంది మనసు అయితే మనిషి మాత్రం బాడీ ప్రజెంట్, మైండ్ మాత్రం ఆబ్సెంట్ ఉంటుంది, మైండ్ ఎక్కడికో పోతుంది. దేవుని మందిరంలో ఉన్నా కానీ వాక్యాన్ని మాత్రం వారు చాలాసార్లు వినలేనటువంటి పరిస్థితి. అపవాది ముందే ప్లాన్ చేస్తాడు, ఒకడు రానివాడు, ఆ రెండోవాడు కూర్చొనివాడు. ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా గెలిచి
ఒక వ్యక్తి వచ్చి మందిరంలో కూర్చుంటే మూడోవాడు అంటాడంట అస్సలు వెళ్ళనివాడంట. పాటలు అయ్యేదాకా ఊరుకుంటాడు అబ్బాయి. పాటలు అయ్యే వరకు పాడు, ఎంతసేపు పాడుతావు, చప్పట్లు గట్టిగా కొట్టుకుంటా పాడు అంటాడు. పాటలు అయిపోగానే వాక్యం ప్రారంభించగానే మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక చూడండి, కిలో 20, కిలో 30 కూరగాయలు చూపుతారు కదా, ఇక అలా చూపుతా ఉంటారు. చాలామంది ఏం చేస్తారండి ప్రార్థనలో, అపవాదిగాడు ఎంత తెలివైన వాడంటే ఒక్కడేమో రానివాడు అంటాడు, రెండోవాడేమో కూర్చొనివాడంట, మూడోవాడైతే అసలు వాక్యమే విననివాడు. మరికొంతమంది విన్నా వారి హృదయంలో వ్యక్తపడిన వాక్యాన్ని సహా మరోవాడు ఏం చేస్తానంటే మరొక అపవాది ఎత్తుకుపోతాడంట. ఈరోజు అపవాదిని జయించి దేవుని మందిరానికి రాగలుగుతున్నామా? మందిరానికి వచ్చిన తర్వాత ప్రార్థన అయ్యేంత వరకు దేవుని కన్నా ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేనికి మనము అంటే అవకాశాన్ని ఇవ్వకుండా దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నామా? నువ్వు నిజంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తే వాక్యం పైనే నీ మనసు ఉంటుంది, దేవుని సన్నిధిలోనే ఉంటాం. పొరపాటు పడదు. ఎంత ఎమర్జెన్సీ మ్యాటర్ అన్న కానీ ఒక సీఎం గారి దగ్గరికి వెళ్తామండి. సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ మధ్యలో సీఎం గారు మాట్లాడుతున్నప్పుడు, సార్ నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, నేను బయటికి వెళ్ళి వస్తానంటే ఊరుకుంటారా సీఎం గారు? అసలు నువ్వు సీఎం గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందే అక్కడ ఆ డోర్ దగ్గరే సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తారు, నీ దగ్గర ఉన్నవన్నీ కూడా చెక్ చేసి నీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఉంటే అది ఏం చేస్తారు, అక్కడే పెట్టేస్తారు. ఈ లోకంలో ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి అంత సెక్యూరిటీ. ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి పిల్లల దగ్గర ఫోన్స్ పంపిస్తారా? సెల్ ఫోన్స్ మొత్తం తీసేస్తారు. కానీ దేవుని మందిరానికి మాత్రం సెల్ ఫోన్స్ తెచ్చుకోవచ్చు, అన్నీ తెచ్చుకోవచ్చు. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది వాక్యం చెప్తూ ఉంటే సెల్ ఫోన్లో ఆడుకునేటోళ్ళు కొందరు గేమ్స్, మరికొంతమంది అప్పుడే గుర్తొస్తుందేమో తెలియదు పాపం, అప్పుడే ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం వింటా ఉంటారు, ఇక్కడ జరిగే విషయాలు ఫ్రెండ్స్కి వెంటనే టైప్ చేసేసి పంపించేస్తూనే ఉంటారు. అపవాది వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత వాక్యం విననివ్వడం. నీ మనస్సు వాక్యం వైపే కేంద్రీకరింపబడుతుందా? నీ మనస్సు వాక్యం మీదనే ఉన్నదా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక దినాన్ని మనల్ని ప్రశ్నించనై ఉన్నాడు. దేవుడు మందిరానికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నామా? విన్న వాక్యం మన హృదయంలో ఫలిస్తుందా? అపవాది చాలా తెలివి కలిగిన వాడు. కుయుక్తిగా అనేక మంది ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైనటువంటి ఇరుకులలో, శాపాలలో, పాపములో మనిషిని ఇరికించి దేవుడి ప్రేమకు దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. అపవాదిని అడిగితే నువ్వెక్కడి నుండి వచ్చావంటే నేను భూమి మీద ఏం చేస్తాను, అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాను. అపవాది తిరుగులాడుతూ ఉన్నాను. ఎప్పుడు కూడా అపవాది నేను చూస్తూనే ఉంటాను. ఎవరు పరీక్షించినా పరీక్షించుకున్నా నీ ప్రక్కన ఒకటి దేవుని దూత ఉంటారు, మరొక ప్రక్క అపవాది ఉంటాడు. ఎందుకు అంటే దేవుడి మాట విననివ్వకుండా, దేవుడి వాక్యానికి లోపడనివ్వకుండా, వాక్యాన్ని అనుసరించనివ్వకుండా దేవుడికి దూరం చేయడానికి ఏం చేస్తాడంటే అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. ముగ్గురు అంటే మొట్టమొదటిగా దేవుని దూతలు అబ్రహాంని అడిగారు, నీ భార్య అయిన శారా ఎక్కడని. దేవుడు యెహోవా దేవుడు ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అన్నాడు. ఆ తర్వాత దేవుడు అడుగుతూ ఉన్నాడు, దేవుడైనటువంటి యెహోవా నీ తమ్ముడైన హేబీలు ఎక్కడని తన అన్నయ్య అయినటువంటి కయ్యనుని అడిగాడు. దేవుడు దూత అడుగుతుంది, హాగరు నీవు ఎక్కడి నుండి వచ్చావు? మరలా దేవుని సన్నిధికి వెళ్ళి నిలువబడినటువంటి అపవాదిని అడుగుతున్నాడు, దేవుడైనటువంటి యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఇది నాన్న దేవుడు ప్రతి ఒక్కరు కూడా అడుగుతాడు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ భూమి మీద దేవుని పిల్లలమైనటువంటి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుని ఎదురుని మాత్రం మనం తప్పుకోలేము అనే సత్యాన్ని గ్రహించాలి. దేవుని ఎదుట, దేవుని పిల్లల ఎదుట మనం సత్యాన్ని చెప్పాలి. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా సత్యం చెప్పడం అనేది మనం నేర్చుకోవాలి. చూడండి, కీర్తనకారుడు 139వ కీర్తన 7వ చరణంలో ఈ మాట మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. దేవుని ఆత్మ యొద్ద నుండి తప్పుకోవడం మాత్రం చాలా కష్టం. దేవుని సన్నిధి నుండి చాలాసార్లు అయ్యా నేను ఎక్కడికి పారిపోతాను భక్తులు అంటున్నాను, కానీ మనమైతే మాత్రం చాలాసార్లు దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతూ ఉంటాం. ప్రార్థనకి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, అయ్యా ఈరోజు స్త్రీల కూడిక ఉంది, లేకుంటే గృహ కూడిక ఉన్నది అని సేవకులు సండే చెప్పినా కానీ వింటారు. కానీ చాలామంది దేవుని సన్నిధికి దూరంగా ఏం చేస్తారండి, పారిపోతూనే ఉంటూ ఉంటారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. దేవుని సన్నిధి నుండి మనం ఎక్కడికి పారిపోయినా దేవుని కళ్ళ నుండి దాగడం మాత్రం చాలా కష్టము. ఈ దినాన దేవుని పిల్లమైనటువంటి
దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మనము మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? మరొక మాట మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూద్దాం. అందుకు యేసు 10 మంది శుద్ధులైన కారా, ఆ తమ్మండుగురు ఎక్కడా? లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసింది. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు అని చూసి దూరంగా నిలువబడి మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభు వారు ఎంతోమంది రోగులను స్వస్థపరిచారు, ఎంతోమంది చనిపోయిన వారిని సైతం లేవనెత్తారు. ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. అద్భుతాలు చూసి ఒక 10 మంది ఒక టీమ్గా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని మనం యేసు ప్రభు దగ్గరికి వెళదాం, యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడంట, మనల్ని కూడా స్వస్థపరుస్తాడని ఈ 10 మంది కూడా బయలుదేరి యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి దూరంగా నిలుచుండి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించి మమ్మల్ని శుద్ధులుగా చేయమని వారు వేడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఎప్పుడైతే వారు అలా వేడుకున్నారో యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకునడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభువా, మమ్మల్ని శుద్ధులు చేయమని యేసు ప్రభు వారు వెంటనే వారిని స్వస్థపరచారు. వారితో చెప్పారు, మీరు వెళ్ళి మీ దేహంలో యాజకులకు కనపరచుకోండి అని చెప్పినప్పుడు వారు యాజకుల దగ్గర కంటే దేవుని మందిరానికి వెళుతూ ఉన్న సమయంలో మధ్యదారిలోనే వారికి స్వస్థత కలిగింది. వారికి ఉన్న కుష్ఠరోగం పోయింది. వెంటనే అందరూ కూడా వారి శరీరాలు చూసుకుంటే వారి శరీరం అంతా కూడా చక్కగా ఈ మచ్చలు లేవు, కురుపులు లేవు, పుండ్లు లేవు, మామూలుగా మంచిగా అయిపోయింది వారి శరీరం అంతా. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, నా శరీరం బాగైపోయింది కాబట్టి నా కుటుంబానికి నేను వెళ్ళిపోతానని మొత్తం 9 మంది కూడా ఏం చేశారంటే ఎవరి ఇంటికి వారు ఏం చేశారండి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఒక్క వ్యక్తి మాత్రం తిరిగి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి తిరిగి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ మనం చూసినట్లయితే 10 మంది యేసు ప్రభు యొక్క సన్నిధిలో స్వస్థత కొరకు వచ్చారు. యేసు ప్రభు వారు అన్నారు, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి అన్నారు. మీరు వెళుతూ ఉండగానే స్వస్థత కలిగింది. 9 మంది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రం తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ, దేవా, నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. నాలో ఉన్న ఈ కుష్ఠరోగం నుండి నన్ను విడిపించావు, ఈ రోగాన్ని తీసివేసావు, నీకు వందనాలని గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తూ దేవుని పాదాల ఎదుకు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తూ ఉన్నాడట. చాలామంది శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, బలహీనతలో యేసు ప్రభు దగ్గరకు వస్తారు. కానీ వారి బాధలు, బలహీనతలు పోగానే మళ్ళీ వారి మందిరంలో మాత్రము కనిపించరు. చాలామంది ఇక దేవుని మందిరానికి రారు. అంటే ఆనాటి కాలంలో ఎలా ఉండేదంటే, ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చిందంటే ఆ కుష్ఠరోగం పోయింది అని అంటే ఇక ఇతనికి కుష్ఠరోగం లేదు, ఇతను మంచిగా అయిపోయాడు, మామూలుగా అయిపోయాడు అనే డాక్టర్లకు సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలంటే యాజకుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలండి? యాజకుడు ఇవ్వాలి. అందుకనే మీరు వెళ్ళండి, మీ దేహాన్ని యాజకునికి కనపరచుకోండి అని యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు వీరు మాత్రం స్వస్థత కలగాలని వెళ్ళిపోయారు. కానీ 9 మంది, ఒక్క వ్యక్తి మాత్రమే తిరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు నీకు చేస్తున్న మేలులకు దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని కనపరచగలుగుతున్నావా? నీ వ్యాధిలో, నీ బాధలో, నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బలహీనతలో నీ ప్రార్థన ఆలకించి నీకు మేలు చేసినటువంటి నీ దేవుడైన యెహోవా సన్నిధికి వచ్చి, నీ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? వెంటనే 9 మంది వెళ్ళిపోయారు, కానీ ఈ వ్యక్తి మాత్రమే తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, 10 మందిని స్వస్థపరిస్తే ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చారు, మిగిలిన 9 ఎక్కడా? 9 మంది ఎక్కడ ఉన్నారు? మన కుటుంబంలో 4 ఉన్నామనుకోండి, ప్రార్థనకు ఒక్కడమే వస్తే మిగిలిన 3 ఎక్కడా అని దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు.
ఒక్కరు మాత్రమే మందిరంలో ఉండి మిగిలిన వారందరూ ఇంట్లోనే ఉంటే, ముగ్గురు ఇంట్లో ఉండి ఒక్కరు మాత్రమే మందిరంలో ఉంటే, ఇలా తప్పక దేవునికి మాత్రము లెక్క చెప్పవలసిన దినం మాత్రము ఉన్నది. తప్పక మనం దేవునికి ఏం చేయాలండి? లెక్క చెప్పాలి. యేసు ప్రభు అడుగుతున్నారు, తిరిగి వచ్చిన వ్యక్తులు అడుగుతున్నారు, మిగిలిన 9 ఎక్కడ? ఒక దినాన్న మందిరంలో ఉన్న మనల్ని అడుగుతారు చాలామంది. అమ్మ బ్రదర్ ఎందుకు రావట్లేదంటే, ఆయన నా మాట వినట్లేదండి, ఆయన రావట్లేదండి, నేను ఏం చేయాలండి అంటే, ఈ తిరిగి వచ్చిన వ్యక్తిని అడుగుతున్నాడు యేసు ప్రభు వారు, మిగిలిన 9 ఎక్కడ? రక్షించబడిన మనల్ని అడుగుతారు తప్ప దేవుని సన్నిధిని వదిలేసి వారి ఇష్టానుసారంగా బ్రతికే వారు కాదు. మొదట అడిగేది ఎవరిని అడుగుతారండి? మందిరంకు వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం ప్రకారం బ్రతుకుతున్నటువంటి మనల్నే ప్రశ్నిస్తారు. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని దేవుడు రక్షణ పొందిన మన మీద దేవుడు ఉంచారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబీకులందరూ దేవుని మందిరంలో ఉంటున్నారా? ప్రతి ప్రార్థనలో పాల్గొంటున్నారా? ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మన కుటుంబం అంతా కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో ఉంటున్నామా? యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించడం. ఈరోజు నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉన్నదా? లేకపోతే నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని గురించిన లెక్క దేవుని అడుగుతాడు. ఆ కుష్ఠరోగి స్వస్థత పొంది తిరిగి వచ్చిన వ్యక్తిని అడుగుతున్నాడు. 10 మంది శుద్ధులైతే మిగిలిన వారు ఎక్కడ? కుటుంబాన్ని అంతటిని దేవుడు కాపాడు, కుటుంబాన్ని అంతటిని దేవుడు రక్షించి, కుటుంబం అంతటి కొరకు దేవుడు రక్తాన్ని కార్చి మనందరినీ క్షేమంగా ఉంచితే ఒక్కరిని మాత్రమేనా దేవుని మందిరానికి వచ్చేది? ఒక్కరైనా దేవుని మందిరంలో కనిపించేది? అసలు దేవుని మందిరానికి వస్తే మాకేం జరుగుతుందండి? దేవుని మందిరంలో ఏమున్నది అని అంటే ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం ఉంది. దేవుని మందిరంలోకి వెళితే మనకేం జరుగుతుంది? ఏం మేలు జరుగుతుంది? మనకి దేవుని స్థలం, దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందంటే, సామెతల గ్రంథంలోకి వెళదాం. 2వ అధ్యాయము 3వ వచనం. తెలివికై మొరపెట్టిన యెడల, వివేచనకై మనవి చేసిన యెడల. అంటే దేవుని మందిరంలో మనకు దొరికేది ఏంటంటే తెలివి, వివేచన, జ్ఞానం దేవుని సన్నిధిలో మనకి దొరుకుతుంది. సొలొమోనును దేవుడు రాజుగా చేసిన తర్వాత, మొట్టమొదటిగా మహారాజు అయిన తర్వాత దేవుడికి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నాకు దయచేయమని. అంటే దేవుని మందిరంలో మనకు వివేకం దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది. అప్పుడు దేవుడు అన్నాడు కదా, నీ శత్రువు రాజ్యాన్నైనాను శత్రువు ప్రాణమైనా నీవు అడగలేదు, బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నీవు అడిగావు కాబట్టి నీకు బుద్ధి వివేకములు కలిగిన హృదయంతో పాటు నీకు సమస్తాన్ని కడిస్తున్నానని దేవుడు అక్కడ ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చేటువంటి మనం వివేచన, జ్ఞానం దేవుని సన్నిధిలో కావాలి అని మనం అడిగితే, తెలివికై మొరపెట్టిన యెడల, వివేచనకై ఆయన మనవి చేసిన యెడల దేవుడు మనకేం చేస్తాడంటే తెలివిని, జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలమైనటువంటి మనం 6వ వచనం కూడా మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం ఇదే అధ్యాయంలో, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుని మందిరానికి వెళితే మనకు దొరికేది ఏంటంటే వివేచన, తెలివి, జ్ఞానము అనేది దేవుడు మనకు దాచేస్తాడు. యెహోవా నోట నుండి తెలివి, వివేచన, జ్ఞానము వస్తుందంట. మీలో ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉన్నాడా నన్ను అడగండి, ఎవరిని గద్దెంపగా ధారాళముగా ప్రతి ఒక్కరు కూడా నేను జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఇది నాన్న దేవుని మందిరానికి వెళ్ళే మనకు దేవుడు తెలివినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఈ రోజుల్లో తెలివి లేక, జ్ఞానం లేక ఎన్నో కుటుంబాల్లో శ్రమలు, సమస్యలు, మరి నెమ్మది లేనటువంటి స్థితి, ఎన్నో కుటుంబాలు విడిపోతాయి. కారణం ఏంటో తెలుసా? తెలివి లేక, జ్ఞానం లేక, వివేచన శక్తి లేక, గ్రహించలేక, ఆలోచన శక్తి లేక ఎన్నో కుటుంబాలు ఏమైపోతున్నాయండి? విడిపోతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, తెలివిని, జ్ఞానాన్ని, వివేచనను దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. నీవు వాటి కొరకు దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని ఎదుట ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యెహోవా నోట నుండే తెలివియు, జ్ఞానమును, వివేచనను వస్తుందంట. ఆ తెలివి, జ్ఞానము, వివేచన వస్తే ఆ తెలివి, జ్ఞానము, వివేచన నీకే వస్తుంది. ఈ తెలివి కావాలి, జ్ఞానం కావాలంటే మనం ఒక పని చేయాలంట. 4వ వచనం, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన యెడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన యెడల. నీకేం నేర్పిస్తుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట ఎట్టుదో నీవు గ్రహించదు, దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. మనం ఏం చేయాలంటే వెండిని వెతికినట్లు, దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా, దేవా నాకు తెలివినివయ్యా, జ్ఞానంనివయ్యా, వివేచనవయ్యా అని
దేవుడు మనం ఏం చేయాలంటండి, వేడుకుంటే వెతికితేనంట దాచబడిన ధనాన్ని వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా మనం వెతికితేనంట దేవుడు మనకు తెలివిని వివేచన ఇస్తాడంట. ఈ వివేచన, ఈ తెలివి మనం ఏం చేస్తుందంటే చూడండి 10వ వచనము, జ్ఞానము నీ హృదయంలో చూచును, తెలివి నీకు మనోహరముగా ఉండను. అంటే జ్ఞానం ఎప్పుడైతే మనం దేవుని అడుగుతామో ఆ జ్ఞానం మన హృదయంలోకి వస్తుందంట. తెలివి మనకు మనోహరం అంటే ఏంటంటే చాలా తెలివి, అంటే మనోహరం అంటే ఆ తెలివి తప్ప, అంటే దేవుడు ఇచ్చిన జ్ఞానం తప్ప మరి ఏది కూడా మనం గొప్పగా ఎంచుకోము. అంతేకాదు 11వ వచనంలో చూస్తున్నాం, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఏం చేస్తుందంటండి, వివేచన నిన్ను కావలి కాస్తుందంట. నీకు కావలి ఉండేది ఎవరంటండి, వివేచన. నీ మాటలు తొందరపాటు లేకుండా, తొందరపడి మాట్లాడకుండా, అన్యాయంగా మాట్లాడకుండా, అనవసరంగా మాట్లాడకుండా, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడకుండా, ఆ వివేచనంట నీ నోటిని కావలి కాస్తుంది. దేవుడి వాక్యానికి దూరం అయిపోకుండా నిన్ను కావలి కాస్తుంది. అందుకే వివేచనకై దేవుడి సన్నిధికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మొరపెట్టమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇదే నాన్న దేవునికి మొరపెట్టగలుగుతున్నామా, దేవునికి మనం చేయగలుగుతున్నామా, మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? 3వ అధ్యాయంలో కోసం ఇదే సామెతల గ్రంథము 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎవరు ధన్యులు అంటండి భూమి మీద? కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు ధన్యులని దేవుడి వాక్యంలో లేదు. కానీ మనుషులు ఏమంటారు తెలుసా, బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంటారు, వాళ్ళకి ఏంటండి వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ధన్యులని లేదు. వాక్యం చెప్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అనే వాక్యం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే జ్ఞానం కలిగినటువంటి మనుషులు ఎవరంటే వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఎందుకంటే వివేచన కలిగిన వాడు ఆలోచన చేసి వాక్యం ప్రకారము దేవుని మాట వింటూ వాక్యానుసారంగా బ్రతుకుతాడు. అదేవిధంగా ఆ వివేచన లేనటువంటి వారు అనేకమైన ఆపదలు ఏం చేస్తారండి, పడతారు. అందుకనే ఆ కింద మాటలు అంటాడు, వెండిని సంపాదించట కంటే జ్ఞానమును సంపాదించట మేలు, అపరంజిని సంపాదించట కంటే జ్ఞాన లాభం ముందుట మేలు, పగడముల కంటే ప్రియమైనదిగా నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానమైనవి కావు. మనకి శ్రేష్టమైనది వెండిని, బంగారాన్ని, ముత్యాలని, పగడాలను చాలా మంది స్త్రీలు సహజంగా ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని జ్ఞానమును మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని మనం వెతికితే, తెలివికై దేవునికి మొరపెట్టినట్లయితే, వివేచనకే మనం వెండిని వెతికినట్లు, బంగారం వెతికినట్లు వెతికితేనన్నా ఈ వివేచన, ఈ తెలివి మనల్ని ఏం చేస్తుందంటే 16వ వచనం, ఈ సామెతలు 3:16, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. ఎవరైతే దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ఆ వివేచనగా దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారం బ్రతుకుతారో వారి జీవితంలో అంటండి దేవుడు వారిని ఏం చేస్తారంటే వారికి దీర్ఘాయువు ఇస్తారంట. ఏమిస్తారంటండి? దీర్ఘాయువు. రెండవది ధన ఘనతలు. వివేచన కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారికి దేవుడు ఏమిస్తారంటండి? ధన ఘనతలు. రెండవది దేవుడు వాక్య ప్రకారం బ్రతకాలి. దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను శారీరకంగా, ఆత్మీయంగా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను మనం ఏం చేయాలండి? గౌరవించాలి, సన్మానించాలి. అంటే వారి మాటకు మనం ఏం చేయాలండి? విధేయత చూపాలి. నువ్వు తెలివికై మొరపెడితే, వివేచనకై నువ్వు విజ్ఞాపన చేస్తే దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, అది నీకు దీర్ఘాయువుని ఇస్తుందంట, ధనఘనతలు నీకు ఇస్తుందంట. అంతేకాదు దేవుని వాక్యం ఏముందో తెలుసా? ఈ జ్ఞానము, ఈ వివేచన మనుషులు ఏం చేస్తారో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడినటువంటి మాట 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుందాం. ఒక మాట చదువుదాము. జ్ఞానమును విడువక ఉండిన యెడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును. ఏమవుతుందంటే జ్ఞానమును విడవకుండా ఉంటే ఆ జ్ఞానం మనుషులు ఏం చేస్తుందంటండి? కాపాడుతుందంట. అది మనం ఏం చేస్తుందంటండి? రక్షిస్తుందంట. అందుకే ఈరోజు మనిషికి దేవుని గురించిన జ్ఞానం, ఏ జ్ఞానం కావాలండి? దేవుని గురించిన జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానము వ్యర్థము, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరది. కానీ దేవుని గురించినటువంటి జ్ఞానం మనకు ఉన్నట్లయితే అది మనకి కావలి కాస్తుంది, అది మనల్ని రక్షిస్తుంది. దేవుడిచ్చే జ్ఞానము. అంతేకాదు దేవుని జ్ఞానము దీర్ఘాయువు ఇస్తుంది, దేవుని జ్ఞానము మనిషికి ధనఘనతలు ఇస్తుంది. నువ్వు రక్షింపబడాలి అన్నా, ఈ దినాన నువ్వు ఎక్కడికి రావాలి అంటే దేవుని మందిరానికి నువ్వు తప్పక రావాలి. ఒకవేళ షాప్కి వెళ్ళి, షాప్ దగ్గరికి, సేటు దగ్గరికి వెళ్ళి, సేటు ఒక 1/2 కేజీ తెలివివ్వు, ఒక 1/2 కేజీ జ్ఞానం ఇవ్వంటే సేటు అంటాడు, అమ్మా చక్కెర ఇవ్వమంటే ఇస్తాను,
లేకుంటే పప్పో ఏమన్నా ఖర్చులు ఏమైనా ఇవ్వమంటే ఇస్తాను, కానీ ఈ తెలివి జ్ఞానం మాత్రం మా షాప్లో దొరకదు. తెలివి జ్ఞానం మనుషుల దగ్గర దొరకదు. చాలాసార్లు అంటారు, అరే వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా, వాడిని చూసి జ్ఞానం తెచ్చుకోరా అంటూ ఉంటారు. మనుషులను చూస్తే ఎప్పుడు కూడా మనుషులకి జ్ఞానం రాదు, కానీ ఉన్న జ్ఞానం కాస్త పోతుంది. అందుకనే ఎప్పుడు కూడా మనుషుల్ని కూడా ఎప్పుడు మనం ఆధారం చేసుకోవద్దు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి ఆయన నోట నుండి వస్తున్నాడు. కాబట్టి మనము జ్ఞానవంతుడైనటువంటి దేవుని సన్నిధికి వెళ్ళి వెండిని వెతికినట్లుగా, బంగారం వెతికినట్లుగా దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానమును వెతికితే ఆ జ్ఞానము మనకు దీర్ఘాయువు, దేవుని సన్నిధిలో ధనఘనతలు, అంతేకాదు ఈ జ్ఞానం మనల్ని కాపాడి మనల్ని ఏం చేస్తుంది, రక్షిస్తుంది. ఈ జ్ఞానం కావాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని పాదాల చెందుకు రావాలి, దేవుని ఎద్దుకు రావాలి. ఈ తెలివి లేకనే, ఈ జ్ఞానం లేకనే, వాక్యానికి లోబడకనే తొందరపడి ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. హేబేలు తొందరపడి సొంత తమ్ముడిని చంపేశాడు. ఆగరు తొందరపడి యజమానురాల మీద తిరుగుబాటు చేసింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని కలిగినటువంటి మనం దేవుని యొక్క జ్ఞానం నీకు ఉన్నట్లయితే, దేవుని జ్ఞానం అంట త్వరగాల్లో పడుతుందంట, దేవుని జ్ఞానం అంట అన్నిటిని కూడా ఓర్చుకుంటుందంట. దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే అంటే వాక్య సంబంధమైనటువంటి దైవికమైన జ్ఞానం మనిషి అన్ని విషయాలు కూడా దేవునికి లోబడేటట్లుగా చేస్తుంది. అందుకే ఈరోజు దేవుడి వాక్యాన్ని విన్నాము, వాక్యానికి లోబడతాము, దేవుడిచ్చే దైవికమైన జ్ఞానాన్ని పొందుకున్నాము. ఒక దినాన దేవుడు అడుగుతాడు, నీ భార్య ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడ ఉన్నా? దేవుడు ఒక దినాన్ని అడగనయ్యున్నాడు. అబ్రహాం అడిగాడు, అయ్యా నీ భార్య అయిన శారా ఎక్కడ? ఈరోజు నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలోనే ఉన్నారా? ఒకవేళ ప్రార్థన జరుగుతున్న సమయంలో మనం ఎక్కడ ఉన్నా దేవునికి లెక్క చెప్పవలసిన దినం మాత్రం ఉన్నదని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుడా, ఘనుడైన మా గొప్ప తండ్రి, గడిచిన దినములని నీ పిల్లలమైన మమ్ములను సజీవులుగాను క్షేమంగాను కాపాడి మీరెక్క చాటును భద్రపరిచి, అయ్యా ఈ దినం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నారు. అయ్యా అబ్రహాం ఇంటికి వచ్చినటువంటి ఆ ముగ్గురు దూతలు అడుగుతున్నారు, నీ భార్య అయిన శారా ఎక్కడా అని. నువ్వు కయ్యూరుని అడుగుతున్నావు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని. ఆగరు అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దూత అడుగుతూ ఉన్నది, ఆగరు ఎక్కడి నుండి వచ్చావు? ఒక దినాన మమ్మల్ని కూడా అడుగునై ఉన్నావు. మేము మా కుటుంబం కూడా నీ సన్నిధిలో నీ ఎదుట నమ్మకంగా ఉండడానికి, నా స్నేహితులు, నా బంధువులు, నా కుటుంబీకుల కొరకు, మా బంధువులు, మా స్నేహితుల కొరకు భారంగా ప్రార్థించడానికి, వారు కూడా నీ మందిరంలో ఉండడానికి నీ కృపను చూపండి. ఆదామును పిలిచావు, ఆదాము ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు, అయ్యా నేను చెట్టు చాటుకున్నాను అంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది నీ సన్నిధికి రాలేక, నీ సన్నిధికి దూరంగా, నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. వారిని కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ఈ దినాన మేము ఎక్కడ ఉన్నా ఒక దినాన నీ యొద్ద నుండి తప్పుకోలేమని, నీకు లెక్క చెప్పవలసిన దినమవుతున్నదని, నీ ఆత్మ యొద్ద నుండి మేము ఎక్కడికి పారిపోలేమని గ్రహించి సర్వసత్యంలోనికి నడిపించబడ్డానికి, వాక్యములకు లోబడడానికి ప్రతి ఒక్కొక్కరికి నీ కృపను గ్రహించండి. వాక్యం నుండి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ప్రతి కుటుంబాల్లో కూడా నాయన నీ ఉండి వారి కుటుంబాలను దైవికంగా క్రీస్తు అనే బండపై కట్టుకోవడానికి దైవికమైన జ్ఞానాన్ని, వివేచనను ప్రతి ఒక్కొక్కరికి నీ దయచేయమని, నీ సన్నిధిలో నీవిచ్చే జ్ఞానమును, వివేచనను పొందుకొని ఈ భూమి మీద నీ సన్నిధిలో నీ ఎదుట ధన్యులుగా బ్రతకడానికి, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మా అందరికీ నీ కృప దయచేయమని, మరొకసారి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.